నాయన నీ పాదాల దగ్గరకు వచ్చి మొర పెట్టుకోవాలి. తన కుమారుని గురించి తండ్రి మంచి కుమారుని ఇచ్చినందుకు వందనాలు, మంచి జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సునీల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ బిడ్డ ఉండే బట్టి తండ్రి రాత్రి పగలు ఏది ఏమైనా చూసుకుంటాను నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. పాదములకు దీపమై తవ్వుకు వెలుగై నడిపించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ చిన్న సంఘాన్ని, సంఘములో ఉన్న బిడ్డల్ని నాయన కుటుంబాలను అవకతవకలను సరిదిద్దండి, సగపెట్టండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ దక్కెనుందో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో తండ్రి నీకే చెప్పుకుంటుంది నాయన. బిడ్డలు వేరేలకు చెప్పుకోరు నాయన. వేరే దేవుడు మాకు లేడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. 7 మంది తండ్రి నాయన పెళ్ళిళ్ళకు ఉన్నారు నాయన. వారి మార్గాలు తెరవండి ప్రభు, వారికి జతలు ఏర్పాటు చేయండి ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పిల్లలు తండ్రి పెళ్ళిడికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేద్దామంటే దేశంలో డబ్బు ఉండదు నాయన, నీకు వందనాలు. డబ్బు సాయం నువ్వే చేయాలి ప్రభు. అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. మీరు ఏర్పాటు చేస్తే ఏం చెప్తే అది ఒప్పుకుంటారు నాయన, నీకు వందనాలు. వాళ్ళంతలో వాళ్ళు చేస్తే తండ్రి అది ఎన్ని రోజులు ఉన్న భంగం అయిపోయేది నాయన, నీకు వందనాలు. అట్లా కాకుండా అట్లా తండ్రి ఈ చిన్న సంఘంలో మీరున్నందుకు వందనాలు. ఈ చిన్న కుటుంబాలను మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. వారి అక్కర్ల అవసరాలను తీరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సూర్యవతమ్మని జ్ఞాపకం చేసుకుని ఆయన అందుకే తండ్రి నాయన పిల్లలకు భయపడి తండ్రి భయపడి ప్రార్థన చేస్తుంది. నువ్వు చిరికి దేవుడు కావు నాయన, ధైర్యం గల దేవుడు తండ్రి, రోషం గల దేవుడు అయ్యా. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని రూపమైన మీరు చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, నమస్కరించకూడదు. నేను రోషం గల దేవుని కాబట్టి మీరు రోషం కలిగి జీవించమని చెప్పినావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏది ఏమైనా తండ్రి నాయన మా ప్రాణం తీసుకుంటేందుకు నువ్వే, ప్రాణం పోసేందుకు నువ్వే తండ్రి, నీకు వందనాలు. ప్రాణం తీసుకుని దేవునికి మేము భయపడాలి, మనుషులకు భయపడని అవసరం లేదు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డకు ధైర్యం దయచేయండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని ఈ చిన్న సంఘములు ఉన్న ప్రతి కుటుంబాన్ని పాదాల దగ్గర ఎత్తిపడుతున్న జ్ఞాపకం చేసుకున్న ఆయన. తల్లివై తండ్రివై చాలినంత దేవుడవై నమ్ముకున్న నాయకుడవై ఇంటి యజమానుడవై తండ్రి నాయన అవకతవకల పరిస్థితులు మూలలో నీ వెలుగులు నింపండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తీర్చండి తండ్రి. బిడ్డలకు ఆవేదన తీసివేయండి, సంతోషం దయచేయండి ప్రభా, నీ హస్తం పెట్టండి దేవా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ గ్రేసిని జ్ఞాపకం చేసుకో తండ్రి. గ్రేసి యథార్థంగా నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో, ఉద్యమంతో, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో తండ్రి కొనసాగుతున్నప్పుడు తండ్రి ఆమె ఆశలన్నీ నీ మీద పెట్టుకొని బ్రతుకుటకు, జీవించుటకు నీ కృప దయచేయండి. ఏ మనుషులు సరిచేయలేడు, ఏ తండ్రి సరిచేయలేడు, ఏ తల్లి సరిచేయలేదు, ఏ బంధువులు చుట్టాలు ఎవరు సరిచేయలేదు. అన్ని ప్రేమలు నీలో గుప్తంలో అయినాయి దేవా, నీకు వందనాలు. అన్న ప్రేమ, తమ్ముని ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అన్ని ప్రేమలు నీ దగ్గర ఉన్నాయి తండ్రి. ఆ ప్రేమ పొందుటకు మాకు ఇచ్చిన గిఫ్ట్ను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. నీతోనే ధైర్యంతో మాట్లాడుతాం తండ్రి. ఎవరి తరగతి మేము మాట్లాడే అవసరం మాకు లేదు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అన్నింటిలో జాగ్రత్తగా తండ్రి తన చూపులు, నడకలు, తలంపులు, ఆలోచనలు నీకు ఇష్టమైనవి మార్చుకొని ఆయన సుబుద్ధిని ఆధారం చేయనైనా పోలీసు డ్యూటీలో తండ్రి గ్రేసి దేవుని మహిమపరుస్తుందని తండ్రి ఆ బిడ్డకు భయపడి మహిమకరంగా జీవించుటకు సహాయం దయచేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. తన డ్యూటీల కాడ తండ్రి అందరూ తండ్రి బిడ్డను చూసి గ్రేసి ఏంది ఇట్లా మారిందని తండ్రి చిత్రంగా తండ్రి వాళ్ళు కూడా తండ్రి అనేకులు దేవుని నమ్ముకున్నట్టు మీ కృపను దయచేయండి దేవా, నీకు వందనాలు. నా పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. గ్రేసుకున్న తండ్రి వారి పరిస్థితులు నీకు తెలుసు ప్రభా, నాకైతే ఏం తెలియదు నాయన. నీ పాదాల దగ్గర పడుతున్న దినం జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా నీ పాదములకు వందనాలు. అడుగు తీసినప్పుడు తండ్రి నీకు తెలుసు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ నీకు ఇష్టమైన బిడ్డగా ఏర్పరచుకో తండ్రి. అయ్యా ఊర్లో జాగ చేసుకుంది తండ్రి, అక్కడ చర్చి కట్టాలి ప్రభా. ఎండాకాలంలో బిడ్డ చర్చి కట్టకు నీ కృప దయచేయండి, పునాదేశకు నీ కృప దయచేయండి. నువ్వు అక్కడ ఉన్నావు నాయన, అక్కడ దేవదూతలు చూపించినావు తండ్రి, నువ్వు నిలబడ్డావు తండ్రి జాగల. అయ్యా ఎవరికైనా నేను ఉట్టినియాలని అనుకున్నా కానీ తండ్రి నాయన బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అదే నాకు తృప్తి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నా. సమాజం జ్ఞాపకం చేసుకో, ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకో, తన భర్తను జ్ఞాపకం చేసుకో. ఎట్లనో తండ్రి ఆ బిడ్డ దినవేళ తీసుకుంటుంది తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డ పరిస్థితులు నీకు తెలుసు ప్రభు.
ఏది ఏమైనా నీకు విధేయులై నమ్మకస్తులై తండ్రి నీ పాదాల దగ్గర మొదలుపెట్టుకొని నీ దీవెనలు పొందుటకు నీ కృపను దయచేయండి తండ్రి. తండ్రి మరి అల్ల మమ్మల్ని డబ్బు తండ్రి రావాల్సినది ప్రభ. మరి బిడ్డలు తిరుగుతున్నారు తండ్రి, ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎన్నేళ్ళు తిరిగినారు. మరి సమయం దగ్గరికి తీసుకురా తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు నిలబడి కార్యం చేయండి తండ్రి. ఏ లీడర్లు గారు, ఏ జడ్జి గారు తండ్రి నీకు వందనాలు, ఏ లాయర్లు గారు ప్రభు, నీవే సమస్తమునకు దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకో, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. బిడ్డ ఏజ్ అయిపోతుంది నాయన నీకు వందనాలు. డబ్బు లేక బాధపడుతుంది తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. సాయం దయచేయండి దేవా. నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నా పిల్లలే చెడ్డవారు మంచివారు నేను ఎట్లా ప్రేమిస్తున్నాను నాయన. ఈ ప్రపంచం అంతా, ఈ ప్రకృతి అంతా ప్రభు. అయ్యా ఈ చిన్న కుటుంబాలు నా పిల్లలు కూడా చెడ్డవారు మంచివారు తండ్రి. వాళ్ళ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీకు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని భయభక్తులు కలిగి జీవించుటకు నీ కృప దయచేయండి అయ్యా. నీ ఆలయంపై నేను స్తుతించుటకు నీ కృప దయచేయండి. చిన్న డేవిడ్ని తండ్రి నీ జ్ఞాపకం చేసుకో. డేవిడ్ని మార్చుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలు తండ్రి నాయన ఎంతో మంది వాళ్ళ దోస్తులందరూ చనిపోయి బిడ్డలు బతికించినందుకు వందనాలు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. చక్కని అవన్నీ తండ్రి యవనస్తులైన బిడ్డల మీద నీ కంచె నీ కాపాలు ఇచ్చి నడిపించమని మీకు వందనాలు చూపిస్తుంది. నా పిల్లలందరినీ నా కుటుంబాన్ని అందరినీ నీ పాదాల దగ్గర ఎత్తి పట్టు జ్ఞాపకం చేసుకోమని నీకే వందనాలు ముఖ్యంగా తండ్రి నాయన చేస్తారో నీ పాదాల దగ్గర ఎత్తి పడుతున్నా. బిడ్డ వేదన నీకు తెలుసు, బిడ్డ హృదయం నీకు తెలుసు. అణువునని తండ్రి నువ్వు పరిశీలించి పరీక్షించే దేవుడు కనుక తండ్రి. మరి లేచిన కూడా తండ్రి నాకెవ్వరు లేరు, నాకెవ్వరు ఇది లేదు అది అనొద్దు నాయన. నువ్వు అందరినీ సృష్టించిన దేవుడు నువ్వు ఉన్నాక తండ్రి. అయ్యా ఎవ్వరుంటే ఏం చేస్తారు ప్రభా నీకు వందన. నా మాట రావద్దు ఇంకోసారి ప్రభా నీకు వందనాలు స్తోత్రం. నా గొప్ప దేవుడు నా పక్షం ఉన్నాడు అయ్యా. నువ్వైతే నాకున్నావు తండ్రి. నీ ఆశీర్వాదం వద్దు, నీ డబ్బు వద్దు, నీ దీవెన వద్దు, నీ కృప వద్దు, నాకు ఏదొద్దు. నువ్వే నాకు కావాలి ప్రభు. నీ దగ్గరనే నేను ఉండాలి, నీ పాదాలే నేను పట్టుకోవాలి. నాకు చాలు ప్రభు. లోకానికి దూరం చేసినావు, బంధువులకు దూరం చేసినావు, ఆఖరికి వస్తే నా పిల్లలకు కూడా దూరం చేసినావు. చాలు నాయన, నువ్వే నాకు కావాలి. వాళ్ళందరూ దూరం అయిపోయినా పర్వాలేదు తండ్రి. నీకు వందనాలు. మేరీని వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో ఆ బిడ్డను తండ్రి నాయన నడిపిస్తున్నందుకు నీకు నిండు వందనాలు చెల్లిస్తుంది. ఎవరైనా బలహీనంగా ఉంటే తండ్రి నీ బలమైన పెట్టి బలపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ నాయన తండ్రి నాయన చిన్న స్త్రీల మీటింగ్ తండ్రి నాయన సండే స్కూల్ చెప్తుండగా తండ్రి బిడ్డలు ఆశతో నమ్మకంతో విశ్వాసంతో విని విశ్వసించి వాళ్ళు తండ్రి ముందు పౌరులు అవుతారు తండ్రి. బిడ్డలు తండ్రి పడ్డ విత్తనాలు వ్యర్థం కాకుండా బిడ్డలను ఆశీర్వదించండి. చిన్న బిడ్డల్ని తండ్రి స్త్రీలను ఆశీర్వదించండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఆ గృహములో పక్క భాగ్యం ఇంటిని కూడా తండ్రి మీరు మార్చండి, భాగ్యం మార్చండి. ఇంట్లో కిరాయినామని మార్చండి ప్రభా. అయ్యా నీ వెలుగును దయచేయండి, చీకటి దయచేయండి తండ్రి. నీకు వందనాలు. చుట్టుపక్కల ఉన్న తండ్రి నాయన అన్నిలందరినీ మార్చి నీ వెలుగులో నడిపించండి తండ్రి. ఎందుకంటే నీ ప్రేమ అందరూ అనుభవిస్తుండ్రు నాయన. నువ్వు ఇచ్చిన గాలి అనుభవిస్తుండ్రు తండ్రి, నువ్వు ఇచ్చిన నీరు అనుభవిస్తుండ్రు, నీ ప్రేమ అనుభవిస్తుండ్రు తండ్రి. నీకు వందనాలు. పక్షపాతి కావు నాయన. యథార్థవంతుడు నీతివంతుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఆ నీతి ఆ న్యాయం ఆ ధర్మం యథార్థం మాకు దయచేసి నడిపిస్తున్నందుకు మీకు నిండా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేకకు మీరు చూపిన ప్రేమకు మేము ఏం చెల్లించలేదు నాయన. దినదినం నీ పాదాలు పడతారు అయ్యా 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 అని తల్లి గోదాడి తండ్రి బతుకున్నందుకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ చిన్న మందని చిన్న గుంపులు ఈ చిన్న సంఘాన్ని మీరు ఆత్మతో సత్యంతో నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.